రైల్వే జాబ్స్ మళ్ళీ ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారా? ఎక్కువ పోస్టులుండే గవర్నమెంట్ నోటిఫికేషన్ పడితే బాగుండు అని అనుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారా? రైల్వేలో నాన్ టెక్నికల్ వేకెన్సీల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి అలసిపోయారా? అయితే ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ లో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రైల్వే జాబ్ రిక్రూట్మెంట్ లో అక్రమాలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఏ అవును, బి కాదు, సి చెప్పలేము. రైల్వేలో లేటెస్ట్ గా 11,558 వేకెన్సీలను భర్తీ చేయడానికి రైల్వే నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇందులో నాన్ టెక్నికల్ కేటగిరీలో జాబ్స్ భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళతో పాటు అండర్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయానికి వస్తే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కేటగిరీలో 3,144 వేకెన్సీలు, స్టేషన్ మాస్టర్ కేటగిరీలో 994, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కేటగిరీలో 1736 వేకెన్సీలు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కింద 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కింద 732 వేకెన్సీలు, ఇలా గ్రాడ్యుయేట్ లెవెల్లో 8,113 వేకెన్సీలు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3,445 వేకెన్సీలను ఫిల్ చేయనున్నారు. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 స్టేజెస్ లో ఉంటుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇక లాస్ట్ లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ లో రిజర్వేషన్ కూడా ఫాలో అవుతారు కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు, రిజర్వేషన్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 250 రూపాయలుగా ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ గా తెలుసుకోవాలంటే rrbapply.gov.in అనే వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. అప్లై కూడా ఇదే వెబ్సైట్ ద్వారా చేయాలి. ఈ వెబ్సైట్ హోమ్ పేజ్ లోకి వెళ్లి అప్లై బటన్ ను క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి కంప్లీట్ చేయాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్ లోనే పేమెంట్ చేయాలి. రైల్వే నోటిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నాన్ టెక్నికల్ కేటగిరీలో ఏ పోస్టులు పడ్డా అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్ పై చాలా మంది నిరుద్యోగులు పెద్ద ఆశలనే పెట్టుకుని ఉన్నారు. కాంపిటీషన్ కూడా చాలా టఫ్ గా ఉండబోతోంది. వేకెన్సీలు కూడా 11,558 వరకు పడ్డంతో లక్ తగిలితే జాబ్ వస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసే డేట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కు డిఫరెంట్ గా ఉంది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సెప్టెంబర్ 14న స్టార్ట్ అయి అక్టోబర్ 13న క్లోజ్ అవుతుంది. ఇక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అయి అక్టోబర్ 20న క్లోజ్ అవుతుంది. ఈ రైల్వే నోటిఫికేషన్ ను మరోసారి రివైండ్ చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ కేటగిరీలో 11,558 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో గ్రాడ్యుయేట్ పోస్టులతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులున్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అయి అక్టోబర్ 10న క్లోజ్ అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అయి అక్టోబర్ 20కి క్లోజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.